విశాఖ ఉత్సవాల్లో భాగంగానే ఈ ఫ్యూచర్ ఒలింపియన్స్ ఏదైతే ఉందో ఇది కూడా లాంచ్ అవడం అనేది అందరికీ కూడా చాలా ఒక క్రీడా స్ఫూర్తిని అయితే ఇచ్చింది. అంటే ఈ పిల్లలు ఈ మధ్య చూసుకుంటే వాళ్ళు ఫోన్స్ కి అండ్ అలానే టీవీస్ కి బాగా అడిక్ట్ అయిపోతున్నారు. మనతో పాటు శివ గారు ఉన్నారు. ఈ ప్రోగ్రామ్ వెనక అసలు ఏంటి అసలు కథ అనేది మనం తెలుసుకుందాం. సో చెప్పండి, ఈ ఫ్యూచర్ ఒలింపియన్స్ అనే అసలు ఐడియా ఎలా వచ్చింది? సో ఇది ఫ్యూచర్ ఒలింపియన్స్ ఏంటంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ కిడ్స్ ఎలా ఉన్నారు అంటే మొత్తం ఫోన్లకి అంకితం అయిపోయారు. సో దీన్ని కొంచెం పక్కన పెట్టి మా ట్యాగ్ లైన్ కూడా అదే అనమాట, సే నో టు ఫోన్స్ ఎస్ టు స్పోర్ట్స్. సో ఇది ఈ ట్యాగ్ లైన్ తోని మనం ఫేస్ చేసుకొని ఈవెంట్ అనేది చేస్తున్నాం. సో ఇందులో ఏంటంటే 6 months to 10 years కిడ్స్ కి డిఫరెంట్ టైప్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి. అందులో బేబీ క్రాలింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది 6 months అంటే. ఓకే, బేబీ క్రాలింగ్ రేస్, రన్నింగ్ రేస్, అంటే వాళ్ళు 1 year నుంచి స్టార్ట్ చేసేసుకోవచ్చు. చాలా మంది గైడ్ చేయడానికి లైక్ స్పోర్ట్స్ అథారిటీ నుంచి ఉంటారనమాట. సో లైక్ వాళ్ళు కూడా ఏంటంటే గైడ్ చేస్తారు. వాళ్ళకి నెక్స్ట్ స్పోర్టింగ్ వెళ్తే ఎట్ సైడ్ వెళ్ళాలి, వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అది మొత్తం వాళ్ళంతా గైడ్ చేస్తుంటారు. సో ఈ 10 and 15 years వీళ్ళే ఉంది కదా, వీళ్ళకి ఏ టైప్స్ ఆఫ్ గేమ్ పడుతుంది? అంటే ప్రస్తుతానికి ఓన్లీ 10 years వరకు. ఓకే, 10 years వరకు. సారీ, 6 months to 10 years. సో ఇందులో ఏంటంటే బేబీ క్రాలింగ్ రేస్, రన్నింగ్ రేస్, జంపింగ్ బాల్, స్కేటింగ్, సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి. ఇందులో ఏంటంటే ఇలా పార్టిసిపేట్ చేయాలంటే futureolympians.com అని ఉంటుంది, దానిలోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు. అండ్ ఓకే, గెలిచిన వాళ్ళకి గిఫ్ట్ కానీ ఇలాంటివన్నీ? ఇదేంటంటే లైక్ ఒలింపిక్స్ అనమాట. సో విన్నర్స్ కి 1, 2, 3 ఉంటుంది, గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ ఉంటుంది. అండ్ ఆల్సో పార్టిసిపెంట్స్ అందరికి మన పార్టిసిపెంట్ సర్టిఫికేట్స్ ఉంటాయి. ఓకే, పార్టిసిపెంట్. అండ్ అలానే ఈ పోస్టర్ ఏదైతే ఉందో మన ఎంపీ భరత్ గారి చేతుల మీద లాంచ్ చేస్తే, సో మీరు ఎలా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీ అండి. అంటే ఎంపీ భరత్ గారికి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. మేము అదే అనుకున్నాము. అక్కడికి వెళ్ళేసరికి అనిత మ్యామ్ కానీ భరత్ గారు కానీ లైక్ వాళ్ళు లాంచ్ చేసరికి మేము చాలా హ్యాపీ అనుకున్నాం. ఓకే, సో మీరు పేరెంట్స్ కి ఏదైనా ఒక మాట చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? పిల్లలు ఫస్ట్ ఫోన్స్ పక్కన పెట్టి స్పోర్ట్స్ కి వచ్చే రావడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్తాను. సో 31st రోజు స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో మన ఈవెంట్ అనేది జరగబోతుంది. అది మనకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటుంది. సో దీనిలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే కనుక వెంటనే మన futureolympians.com వెబ్సైట్ ఉంటుంది, దానికి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు. గ్రాండ్ గా మన విశాఖ ఉత్సవం ఏదైతే ఉందో మొత్తం మన వైజాగ్, అనకాపల్లి, అరకు 3 డిస్ట్రిక్ట్లు కూడా కవర్ చేస్తూ చాలా గ్రాండ్ గా లోగో లాంచ్ అయితే చేయడం జరిగింది. అంతేకాకుండా ఇందులోనే భాగంగా ఫ్యూచర్ ఒలింపిక్స్ ఏదైతే ఉందో మన స్వర్ణ భారతి స్టేడియంలో Jan 31st జరగబోతుంది. దీని పోస్టర్ కూడా లాంచ్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. సో ఇలాంటి మరెన్నో కంటెంట్ వీడియోలు చూడాలనుకుంటే ఐడ్రీమ్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.